ప్రభుని శుభనామములు కూడి ఉన్న సహోదరుని ఆనందానికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరము విషయాన్ని మాట్లాడుతూ చదువుకొని ప్రభువులు ఎదగడానికి మనమందరం ప్రయాసపడతాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ కలిగిన వాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఇదే వచనములు మత్తయి సువార్త 10:32లోను, లోక సువార్త 9వ అధ్యాయం 26వ వచనంలో కూడా పొందుపరచబడింది. ఒకే వచనము ముగ్గురు సువార్తికులు రాయడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయమని మనమందరం గుర్తించాల్సినటువంటి అవసరం అనేది వచ్చినది. కాబట్టి 38వ వచనంలో నన్ను గూర్చి నా సువార్తను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వానిని నేను తండ్రి ఎదుట ఒప్పుకొనని ప్రభు తేటగా తెలియజేయడం జరుగుతుంది. ఆలోచన చేయండి, ప్రభువుని గురించి ఆయన మాటల గురించి మనము సిగ్గుపడినట్లయితే ప్రభు ఒకరోజు మనల గురించి సిగ్గుపడతారని ఆయన తేటగా తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి లోక సువార్త 9వ అధ్యాయం 26వ వచనం గమనించాలి. లోక సువార్త 9:26. నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడు వారిని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. మత్తయి సువార్త 10:32లో 33వ వచనములలో మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడు పరలోకముందు నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుందును. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరగనన్ను వారిని పరలోకముందు నా తండ్రి ఎదుట నేను ఎరగనను. ఒకే రకమైన ఆలోచనలు ముగ్గురు సువార్తికులు తమ పత్రికల్లో రాయడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభు తెలియజేసే ఆలోచన నన్ను గురించి నా మాటలను గురించి సిగ్గుపడువాడు. ఈ విషయాలు ఆయన ఎందుకు తెలియజేశారో మనకి ఖచ్చితంగా తెలియదు, కానీ ఆయన తెలియజేసే ప్రతి మాటలో ఒక అర్థం ఉన్నదన్న సత్యమును మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ప్రభు చెప్పిన ఆలోచన ఏమిటంటే నన్ను గురించి నా మాటల గురించి సిగ్గుపడుకోడు. ఎవరితో ఆయన మాట్లాడుచున్నారో శిష్యులతోని ఒక రకంగా మనం ఆలోచన చేయవచ్చు, కానీ మార్కు సువార్తలో ఎవరిని గురించి ఆయన మాట్లాడుచున్నాడు గమనించాడు. 38వ వచనం. వ్యభిచారమును పాపం చేయి తరం వారు నన్ను గూర్చి నా మాటల గురించి సిగ్గుపడువాడు ఎవడైనను సరే. సిగ్గుపడువాడు ఎవడు. కాబట్టి సిగ్గుపడేది ఒక పోస్టుల గురించి మాత్రం కాదు, కానీ ఎవరైనా ఉన్నది ఆయనను గురించి ఆయన మాటలను గురించి సిగ్గుపడేటువంటి వారు ఎవరైనా సరే వారి విషయమే దేవుని ఎదుట సిగ్గుపడతాడని ఖచ్చితంగా ఆయన తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పిన ఆలోచన ఏమిటంటే మొదటగా ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే ఏదో ఒక సందర్భము పరిస్థితి అనేది ఆయన నామాన్ని గురించి ఆయన లేఖనాల గురించి
సిగ్గుపడే ఒక సందర్భం అనేది కలుగుతుంది. ఆయన తెలియజేసే ఆలోచన ఏమిటంటే, ఏదో ఒక సందర్భము, ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక కాలంలో అనేకులు లేక కొంతమంది ప్రభువును గురించి, ఆయన మాటలను గురించి సిగ్గుపడే ఒక ఒక సందర్భం అనేది మనుషులకు కలుగుతుంది. ఒక పరిస్థితి అనేది మనుషులకి ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు. అని చెప్పే ఆలోచన గమనించండి. ఎవడైనా సరే నన్ను గురించి, నా మాటల గురించి సిగ్గుపడేవాడు ఎవడు అంటే, అది అప్పుడు కావచ్చును, భవిష్యత్తు కావచ్చు, మరి ఎప్పుడైనా కావచ్చు. ఏదో ఒక సందర్భం అనేది తటస్థిస్తుంది. దేని కొరకు తటస్థిస్తుంది? దేని కొరకంటే, ప్రభువుని గురించి సిగ్గుపడే ఒక సందర్భం, పరిస్థితి అనేది వారికి ఏర్పడుతుంది. ప్రభు తేటగా తెలియజేస్తున్నారు, నన్ను గురించి, నా మాటను గురించి మీరు సిగ్గుపడినట్లయితే, అంటే దాని అర్థం ఏమిటి? ఏదో ఒక సందర్భంలో మనుషులు ప్రభువుని గురించి, ఆయన మాటల గురించి సిగ్గుపడేటంటే ఒక పరిస్థితి అనేది నెలకొల్పుతుంది. ఎప్పుడు కలుగుతుంది? ప్రత్యేకించి ఉదాహరణకి మనం పేతురు గ్రంథం తీసుకుందాం. మత్తయి సువార్త 26, 27 అధ్యాయాలలో పేతురు గారి గురించి మనం ఆలోచన చేయవచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయము మరి 27వ అధ్యాయం. మొదట 26వ అధ్యాయం తీసుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో పరిస్థితి ఏమిటో ఒకసారి మీరు ఆలోచించండి. 26వ అధ్యాయము 69 నుంచి 75 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 నుంచి 75 వచనాలు. పేతురు వెలుపట ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గలిలయ యేసుతో ఉంటివి కదా అనెను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరెదుట అనెను. అతడు నడవలో వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతను చూసి, వీడు నజరేయుడు యేసుతో ఉండినని అక్కడ వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేను ఎరగనని మరలా చెప్పాను. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పారండి ఆయన నేను ఎరగనని? మరలా చెప్పారంటే ఆల్రెడీ ఒకసారి చెప్తున్నాడు ఆయన. రెండోసారి కూడా చెప్తున్నాడు. ఏమనేసి? అయా ప్రభువుని గురించి ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన నేను ఎరగను. ఇప్పుడు ప్రభువుని మనం దోషిగా, లేక పేతురు గారిని మనం దోషిగా నిలబెట్టడానికి ఒక సందర్భాన్ని తీసుకురాలేదు. సందర్భాన్ని దేనికి తీసుకొచ్చామంటే, పరిస్థితులు అనేది మనుషునికి ఏదో ఒక రకంగా ఇలాంటి ఒక సందర్భమును ఏర్పాటు చేస్తుందని ప్రభు ముందుగానే గుర్తించున్నారు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితుల్లో మనుషులు తన గురించి సిగ్గుపడతారని, తన నామాన్ని ఒప్పుకోవడానికి భయపడతారని ప్రభు ముందుగానే గుర్తించున్నారు. ఆయన చెప్పినట్లుగానే పేతురు గారు ఏం చేశారండి? ప్రభువుని ఎరగనని చెప్పారు. ఇంకొక సందర్భం, ఎందుకు చేశారు పేతురు గారు ఆ విధంగా? ఎందుకు చేశారండి పేతురు గారు? ఎందుకు చేశారని కారణం ఏమిటి? ఎందుకంటే కారణము, ఆయనకి అనేకమైన శ్రమలు కలుగుతుందని. ప్రభు ఇప్పుడు శ్రమలను అనుభవిస్తున్నారు. అలాంటి శ్రమలే మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? అదే శ్రమలు పేతురు గారు కూడా కలగడానికి అవకాశం ఉంది. అంటే లోకం అనేది ప్రభువుని గురించి మనము నిలబడినప్పుడు, ఆయన గురించి తెలియజేసినప్పుడు, లేక ప్రభు విషయంలో లోకం యొక్క అధికారము, లోకంలో ఉన్నటువంటి వారి యొక్క ప్రభుత్వములు అనేది ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనము ఒకరుగా క్రైస్తవులుగా నిలబడినట్లయితే ఆ ప్రాంతంలో మనలను ఇతరులు ఏం చేస్తారు? హింసించడానికి, బాధించడానికి, శ్రమ పెట్టడానికి అవకాశములు అనేది ఉన్నది. ఏ పేరును బట్టి? ప్రభు యొక్క నామమును బట్టి మనం హింసించబడడానికి అవకాశం ఉంది. అయితే పేతురు గారు ఏం చేశారు?
పేతురు గారు అలాంటి శ్రమలు తనకి అవసరం లేదనుకొని ప్రభువుని ఎరగనని ఏం చేశారు, ఆయన ముమ్మారు చెప్పడం జరిగింది. కానీ ఆయన ఎంతవరకు ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందారా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే ఇంకా ఎదుగుతున్నాడు ఆయన పేతురు గారు. అదే పేతురు గారు 1 పేతురు 4వ అధ్యాయం 3వ అధ్యాయం రాసిన తర్వాత ఏం చెప్తున్నారు గమనించారు ఒకసారి. 1 పేతురు 4వ అధ్యాయం 3వ అధ్యాయము క్షమించాను 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను క్రైస్తుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలేను. ఏ పేరును బట్టి, ఏ పేరైతే మనకు పెట్టబడి ఉన్నదో ఆ పేరును బట్టి మనుషులు ఏం చేయకూడదు, సిగ్గుపడకూడదు అని ఎవరు చెప్తున్నారు? ఒకప్పుడు సిగ్గుపడిన పేతురు గారు ఇప్పుడు తాను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన మేల్కొన్నవాడై, లేఖనాల కొరకు నిలబడిన వాడే, తాను చేసిన తప్పిదాన్ని తెలుసుకున్నట్టని పేతురు గారు ఆయన చెప్పే ఒక ఉద్దేశం ఏమిటంటే, ఇక మీదట ఏ మనుషుడు ఆ పేరును బట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆ పేరును బట్టి దేవుని ఏం చేయాలి, మనము బయటపరచాలి. 4వ అధ్యాయంలో కూడా అపోస్తుల కార్యంలో పేతురు యోహానులు అలాగే చేశారు. ఆయన ఒకవేళ మత్తయి సువార్త 26వ అధ్యాయం తప్పిపోయి ఉండవచ్చు, కానీ అదే ఒక సంఘటన అనేది మళ్ళా వచ్చింది వారికి. అదే పేతురు గారికి ఏం చేయబడింది, అలాంటి ఒక పరిస్థితి అనేది కనపరచబడింది. ఈ పరిస్థితులలో పేతురు గారు ఎలాగో నిలబడ్డారని ఇంకొక వచనం కూడా మనకి తెలియజేస్తుంది గమనించారు. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము క్షమించండి 5వ అధ్యాయం 40వ వచనము 41వ వచనం. వారు అతని మాటలను సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధించకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసేది. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషంగా మహాసభ ఎదుట వెళ్ళిపోయేది. అదే పేతురు ఇక్కడ తెలియజేసే స్టేట్మెంట్ గమనించాలి. పేతురు గారిని 3 రకాలుగా యేసుక్రీస్తు గారి నామాన్ని బట్టి మనము చూస్తున్నాం. ఒకటి, ప్రభు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు పేతురు గారు ముమ్మారు ప్రభువుని ఎరగనని తెలియజేశారు. 2, అదే పేతురు గారు అపోస్తల కార్యము 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ నామము నిమిత్తము శ్రమలు కూడా అనుభవించాలని ఆయన తన పరిస్థితులను బట్టి ఏం చేశాడు, ఆయన అలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు నిలబడ్డాడు. 3వ విషయం ఏమిటంటే, ఆ నామమును బట్టి, ఏ నామమును ఒప్పుకుంటే, ఏ నామమును యొక్క సువార్తను ప్రకటిస్తే శ్రమలు కలుగుతున్నదో అలాంటి శ్రమలు క్రైస్తులైన మనకు వస్తున్నప్పుడు ఆ నామమును బట్టి మనం సిగ్గుపడకుండా ఆ నామమును బట్టి ఏం చేయాలి, మనం దేవుణ్ణి మహిమపరచాలని 1 పేతురు 4వ అధ్యాయంలో ఆయన దానిగా తెలియజేశారు. కాబట్టి మనుషునికి వచ్చేటువంటి పరిస్థితులు ఏదైనా సరే, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కొన్ని రకాలుగా మనము క్రీస్తు వారి యొక్క నామాన్ని చెప్పినట్లయితే ప్రయోజనాలు మనకు పోవచ్చు, క్రైస్తులను చెప్పుకోవడం వలన కొన్ని నష్టాలు జరగవచ్చు, లేనట్లయితే స్వార్థను మనం బోధించడం ద్వారా మనకి ఏదో ఒక సమస్య లేదా మనకి కలగడానికి అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో మనుషులు ఏం చేస్తారు, ప్రభువును ఒప్పుకోవడానికి, ఆయన సువార్తను, ఆయన మాటలను ఒప్పుకోవడానికి, లేక వాటి విషయంలో సిగ్గుపడడానికి మనుషులకి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మొదటి పాయింట్ ఏమిటంటే, మనము ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితుల్లో ప్రభు నామమును ఒప్పుకోకుండా సిగ్గుపడడానికి అవకాశం అనేది ఉన్నదని ప్రభు తేటగా లేఖనాలలో తెలియజేయడం అనేది జరుగుతున్నది. రెండో విషయం ఏమిటంటే, అలాంటి పరిస్థితులు మనకు సంభవించినను, అలాంటి శోధనలు మనకు వచ్చినను సరే, మనం ఎప్పుడైతే ఆయన విషయంలో సిగ్గుపడుతున్నామో అది పాపంగా ఉంటున్నది.
ఒకటే మనం ఏం చెప్పాము, ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక సందర్భంలో క్రైస్తవులు ప్రభు నామ విషయంలో సిగ్గుపడే శోధన అనేది క్రైస్తవులకి కలుగుతుంది. అలాగూ శోధించబడినప్పుడు, అలాంటి ఒక పరీక్ష అనేది మన జీవితంలో ప్రభువును బట్టి, ఆయన మాటలను బట్టి మనకు కలిగినప్పుడు, ఒకవేళ మనం సిగ్గుపడినట్లయితే అది పాపమే ఉన్నది. అది పాపంగా లేనట్లయితే ప్రభు వారిని తీర్పులోకి తీసుకురావాల్సిన అవసరం అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను ప్రభు నామాన్ని ఒప్పుకోలేదు అన్నంత మాత్రాన దాంట్లో ఏం పాపం లేదని చెప్పడానికి లేదు. అది తప్పిదంగా పరిగణించబడుతున్నది. ఆ తప్పిదాన్ని మనుషులు గుర్తించాలి. ఆనాడు ప్రభువుని ఎరగనని ముమ్మారు పేతురు చెప్పినంత మాత్రం అది పాపం కాకపోతే అది పాపమేది అని ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఆయన మారు మనసు పొందారు. అదే నామమును బట్టి శ్రమలను కూడా మరలా అనుభవించడానికి ఏం చేయబడ్డాడు ఆయన తను బలపరుచుకున్నాడు. ఒకవేళ అది తప్పు కాకపోయినట్లయితే, అది పాపంగా లేనట్లయితే పేతురు గారు పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉందండి? పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఒక చేయనట్లయితే తప్పిదికి మనం మారు మనసు పొందాల్సిన అవసరం అనేది లేదు. అయితే పేతురు గారు చేసింది తప్పు అని ఏం చేశాడు? ఆయన అక్నాలెడ్జ్ చేశారు. ఆయన దాన్ని గుర్తించారు. గుర్తించి ఏం చేశారు? ఒకసారి 26వ అధ్యాయం 75వ వచనం గమనించారు. 26వ అధ్యాయం 75వ వచనం మత్తయి సువార్త. కనుక కోడి కోయకు మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అది పాపం కాకపోయినట్లయితే లోక సువార్త మరిలో మనం ఆలోచన చేసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఆయన మారు మనసు పొందాడు. అంటే ఆ విషయంలో దుఃఖించాడు. ఆయన ఇది దుఃఖానుసారమైనటువంటి మారు మనసు అన్నమాట. అలాంటి ఒక దుఃఖమును తాను కలుగు చేయడానికి గల కారణం ఏమిటంటే, ప్రభువును తాను ఎరగనని ముమ్మారు చెప్పడమే కారణమైంది. కాబట్టి అది పాపం. అది ఒకవేళ మనము తెలుసో తెలియకుండా, లేక ఏదో ప్రయోజనాల కొరకు, ఏదో ఒక రకమైన కష్టాలు రాకున్నట్లుగా, శ్రమలు రాకున్నట్లుగా మనం ప్రభువుని, ఆయన మాటలను విషయంలో మనం సిగ్గుపడినట్లయితే అది మన విషయంలో పాపంగా ఉన్నదని ప్రభు తేటగా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనం ఒకవేళ ఏం చేయవచ్చును, అది పెద్దగా అదేమి ఒక పట్టింపు లేని వారుగా మనం ఉండడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఒక పట్టింపు లేని వారుగా ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు గారు చెప్తున్నారు, ఆయన నామమును ఆయన విషయములు, ఆయన నామ విషయంలో మనం సిగ్గుపడినట్లయితే, అలాగూ సిగ్గుపడే ఒక సందర్భం మనకు కలిగినప్పుడు, మనం నిజంగా ఆయన నామ విషయంలో సిగ్గుపడినట్లయితే ఖచ్చితంగా అదేవై ఉన్నది, అది పాపమై ఉన్నది. రెండో విషయం గమనించాలి. మొదటి విషయం ఏం చదివాము మనము? 2 విషయాలు చెప్పబడింది మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనములో. ఒకటి నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు. ఒకటి యేసుక్రీస్తు వారిని గురించి మనము పడేటువంటి ఒక సందర్భం అనేది వస్తుందని ముందుగానే ప్రభువు ఎరిగిన వారై దాని గురించి తెలియజేశారు. 2, అలాంటి ఒక పరిస్థితి అనేది మనం ఆయా శోధనలు పడినట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామో అది పాపమై ఉంటున్నది. రెండో విషయం ఏం చెప్పారు? ఆయన నన్ను గురించి, నా మాటల గురించి. ఆయన మాటలను గురించి కూడా ఏం చేయకూడదు, మనము సిగ్గుపడకూడదు. మా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను. చాలా సువార్తను గురించి నేను సిగ్గుపడను. ఎవరు చెప్పిన మాటలేది? పౌలు గారు చెప్పినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి మాటలు. సువార్తను గురించి నేనేం చేయను, నేను సిగ్గుపడను. కారణం ఏమిటంటే, సువార్తను గురించి ఎవరైనా సిగ్గుపడినట్లయితే అదేమవుతుంది? అది
పాపంగా ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, అయినానేమి మెషిస్ చేత కానీ సత్యం చేత కానీ ఏ విధము చేత అయినా క్రీస్తు బోధించబడుచున్నాడు, అందుకు నేను సంతోషించున్నాను, ఇక ముందును సంతోషించున్నాను. ఆనాడు పౌలు గారు జైలుకి వెళ్ళిన తర్వాత అనేకులు ప్రభు యొక్క సువార్తను బోధించడానికి వెనకంటే వారు ఏం చేయలేదు, వారు అవమానంగా ఎంచలేదు, సిగ్గుగా ఎంచలేదు. ప్రభు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, అయ్యా నేను నా యొక్క నామాన్ని గురించి, నా మాటల గురించి మీకు సిగ్గుపడే అవకాశం కల్పిస్తున్నది, వస్తుంది, ఒక పరిస్థితి అనేది వస్తుంది. అయితే పౌలు గారు ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఫిలిప్పీలు కూడా ఏం చేయలేదు, సిగ్గుపడకుండా వారు ఏం చేశారంటే, వాస్తవానికి 15వ వచనం చదివినట్లయితే, ఆ ప్రభు సువార్త విషయంలో ధైర్యం తెచ్చుకున్న వారై, ఆ ప్రభు సువార్త విషయంలో వారు ఎలాంటి అవమానం అనేది చెందకుండా ఏం చేస్తున్నారు, వారు ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి తమ్మును ఏం చేశారు, వారు నిలదొక్కుకోవడం జరిగింది. పౌలు గారు ప్రత్యేకించి చెప్తున్నారు, ప్రభు సువార్తను గురించి నేనేం చేయను, నేను సిగ్గుపడేవాడిని కాను, ఎందుకంటే అది పాపంగా పెంచుతుంది. దాని అర్థం ఏమిటండి, ఒకటి, యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని నామ విషయంలో సిగ్గుపడటము అంటే దాని అర్థము, అంటే యేసుక్రీస్తు వారి నామ విషయంలో సిగ్గుపడటము, యేసుక్రీస్తు వారి యొక్క సువార్త విషయంలో సిగ్గుపడటం అంటే దాని అర్థం ఏమిటి? 3 విషయాలు. ఒకటి, యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ధైర్యంగా మనము అందరి ఎదుట ఒప్పుకోకపోవడమే. ధైర్యంగా మనం ఏం చేయడం లేదు, ఒప్పుకోకపోయినట్లయితే అది దాని విషయంలో ఏం చేస్తున్నాం, మనం సిగ్గుపడుతున్నాం. యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన మాటల గురించి మనం ఇతరుల దగ్గర ఒప్పుకోకపోయినట్లయితే మనము ఆటోమేటిక్గా సిగ్గుపడుతున్నామని దానికి అర్థము. 2, యేసుక్రీస్తు వారి విషయంలో సిగ్గుపడడం అంటే దాని అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు వారి వలె యేసుక్రీస్తు వారిని గురించి ఆయన యొక్క మాటల విషయంలో దాని ప్రకారం జీవించకపోతే మనం సిగ్గుపడుతున్నాం. ఎందుకు మనం క్రైస్తవుడిగా జీవించడం లేదు? ఎందుకంటే మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? మనం అనుకుంటున్నాము ఆ జీవితం అనేది అంత మేలుకరమైంది కాదు, సిగ్గుపడుతున్నాం. ఆ విధంగా జీవిస్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో. ఆయన సువార్తను ప్రకటిస్తే, ఆయన సువార్త ప్రకారం మనం జీవించడం ద్వారా ఏదైనా సరే మనం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నారు. అనేక మంది ఏమనుకుంటున్నారు, మేము వచ్చి చాలా చాలా వెలసుబాటులో ఉన్నాం, అంటే చాలా అవమానకరమైనటువంటి విషయం. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఆయన మాటలను ఒప్పుకోవడం అనేది మొదటి ఆలోచన. అందుకు మనం సిగ్గుపడకూడదు. అంటే యేసుక్రీస్తు వారిని ఆయన మాటలను ఒప్పుకోవడంలో మనం ఏ విషయంలో ఏం చేయకూడదు, సిగ్గుపడకూడదు. 2, యేసుక్రీస్తు వారి వల్లే ఆయన సువార్త ప్రకారం మనం జీవించడానికి ఎన్నడూ కూడా మనం ఏం చేయకూడదు, మనము సిగ్గుపడకూడదు. ఈనాడు అనేక మంది యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు, తప్పలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అంటే బాప్తిసం పొందడానికి ముందుగానే యేసుక్రీస్తు వారి గురించి ఏం చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. యేసుక్రీస్తు వారి సువార్తకు వారు విశ్వాసం వస్తున్నారు, లోపడుతున్నారు. అవి బాప్తిసంలో జరిగిపోతుంది. కానీ జీవితం అనేది ఒకటి వచ్చినప్పుడు ఆ జీవితంలో అనేకులు యేసుక్రీస్తు వారి గురించి ఆయన సువార్త విషయం, ఆయన మాటల విషయంలో సిగ్గుపడటం జరుగుతుంది. ఎందుకంటే ఆ మాటల ప్రకారం మనం జీవించకపోతే, ఆయన జీవితం లాంటి ఒక జీవితాన్ని మనం కలిగి ఉండకపోయినట్లయితే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నాము, సిగ్గుపడుతున్నాము. 3వ విషయం ఏమిటంటే, ప్రభువుని గురించి, ఆయన మాటలను గురించి మనం బోధించకపోతే ధైర్యంగా మనం సిగ్గుపడుతున్నాం. ఒకటి, ఒప్పుకునే విషయంలో మనం సిగ్గుపడకూడదు. ఆయన జీవితాన్ని జీవించే విషయంలో మనం జీవిత విషయంలో మనం సిగ్గుపడకూడదు.
మరియు ఆయనని గురించి, ఆయన సువార్త, ఆయన మాటల గురించి మనం ప్రకటించడానికి మనం ఎన్నడూ కూడా ఏం చేయకూడదు, సిగ్గుపడకూడదు. అనేక సందర్భాల్లో క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారికి సువార్తను బోధించడానికి, యేసుక్రీస్తు వారిని గురించి బోధించడానికి సిగ్గుపడుతున్నారు. ఆ విధంగా సిగ్గుపడినట్లే ప్రభువు చెప్తున్నారు, మీరు ధైర్యంగా బోధించలేదు కాబట్టి నా విషయంలో ఏం చేస్తున్నారు, మీరు అవమానంగా, మీరు సిగ్గుపడుతున్నారు. ఒకవేళ మనం అలా చేసినట్లయితే అది మన యొక్క విషయంలో నేరంగా ఉంటుంది. 4వ పాయింట్ ఏమిటంటే, ఎవరైతే అలాగూ ప్రభు విషయంలో, ఆయన మాటల విషయంలో ఇక భూమి మీద సిగ్గుపడతారో వారి విషయమై ప్రభువు దేవుని ఎదుట సిగ్గుపడతారు. ప్రభు ఏం చేయబోతున్నారు, ఒకరోజు ఎవరైతే తన నామ విషయంలో సిగ్గుపడుతున్నారో, తన విషయంలో సిగ్గుపడుతున్నారో అంటే ఒప్పుకోవడంలో, జీవించడంలో, బోధించడంలో, ఎవరైతే ఆయన మాటలను బట్టి సిగ్గుపడుతున్నారో అంటే ఆ సువార్తను ఒప్పుకునే విషయం, వాక్యాన్ని ఒప్పుకునే విషయంలో, సువార్త ప్రకారం జీవించే విషయంలో, సువార్తను బోధించే విషయంలో సిగ్గుపడుతున్నారో వారు ఎవరైతే పొందుతున్నారో వారి విషయంలో దేవుని దగ్గర ఏం చేయబోతున్నాడు, ఆయన సిగ్గుపడతాడు. ఎంత అవమానమో గమనించాడు, ఎంత అవమానకరమైన ఒక విషయమే గమనించాడు. అందరూ ఒప్పుకున్నటువంటి వారందరూ ఒకవైపు ఉన్నట్లయితే, ఒప్పుకున్నటువంటి వారి విషయంలో ప్రభు సిగ్గుపడటము మనకెంత అవమానకరమైనది. కారణం ఏమిటి, ఈ లోకంలో మేము కూడా క్రైస్తవులుగా జీవించామంటున్నాం, మేము కూడా క్రైస్తవులమే అని మనం జీవించినటువంటి మనము ఒకదైన ముందు ప్రభు మన విషయంలో తండ్రి ఎదుట సిగ్గుపడినప్పుడు, అతడు నా యొక్క శిష్యుడు కాదు, ఇతడు క్రైస్తవుడు కాదని ప్రభు మన విషయంలో సిగ్గుపడినప్పుడు ఆనాడు మనకు కలిగేటువంటి అతీతమైన శిక్ష అనేది విపరీతమైనటువంటిది. కాబట్టి 5వ పాయింట్ ఏమిటంటే, అది ఎప్పుడు జరుగుతుందంటే ప్రభువు తన మహిమ కలిగిన సింహాసనం మీద లేనట్లయితే మహిమ కలిగిన దూతలకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు అని చెప్తున్నాడు. 27వ వచనం గమనించండి. 38వ వచనంలో, తన తండ్రి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ కలిగిన వాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడుటని చెప్పాడు. ఎప్పుడు ఆయన రాబోతున్నాడు, ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షం అవబోతున్నాడు తండ్రి మహిమను బట్టి, ఆనాడు ప్రభు ఒకవేళ అది తీర్పు దినం ఉండడానికి అవకాశం ఉంది. ఆ దినమందు ప్రభు వారి విషయంలో సిగ్గుపడతారు. అనుకున్న హెచ్చరిక ఏమిటంటే, ప్రభువును బట్టి, ఆయన మాటలను బట్టి జాగ్రత్త. మనం ఎక్కడో ఒకడక్కడ ఏదో ఒక ప్రయోజనం ఆశించి, లేక ఏదో ఒక నష్టం కలుగుతుందని, ఏదో ఒక రకమైన శ్రమలు కలుగుతుందని, ఏదో ఒక రకాలైన మనకి సమస్యలు వస్తుందని అనేక సందర్భాలలో ప్రభువును ఒప్పుకోవడానికి, ఆయన మాటల విషయంలో మనం సిగ్గుపడడానికి అవకాశం ఉంది. అలాంటి ఒక సందర్భం, పరిస్థితి అనేది మనం కలిగినప్పుడు మనం సిగ్గుపడినట్లయితే అది పాపంగా ఎంచబడుతుంది. కాబట్టి సిగ్గుపడడం అంటే దాని అర్థం ఏమిటి, 3 రకాలుగా చూసాం. ఒకటి, మనము ఆయనను బహిరంగంగా ఒప్పుకోకపోవడము, ఆయన మాటల విషయంలో బహిరంగ ఒప్పుకోకపోవడము, మనం దానికి సిగ్గుపడడం. 2, ఆయన జీవితం వల్లే మన జీవితం లేకపోవడము, ఆయన మాటల ప్రకారం మనం జీవించకపోవడము, మనం ఆయన విషయంలో సిగ్గుపడడం. 3, ఆయనను గురించి, ఆయన మాటలను గురించి మనం బోధించకపోవడం ధైర్యంగా, అది కూడా ఏమై ఉంటున్నది, మనం ఆయన విషయంలో సిగ్గుపడడం. ఒకవేళ మనం అలా చేసినట్లయితే ఖచ్చితంగా అది పాపంగా ఎంచబడుతున్నది. పాపంగా ఎంచబడేటంటే మనము ఒక దినమందు ప్రభు ఏం చేయబోతున్నాడు, మన విషయంలో ఆయన తండ్రి ఎదురు సిగ్గుపడబోతున్నాడు, దోతలు ఎదురు సిగ్గుపడబోతున్నాడు అన్నాడు. అనేక మంది పరిశుద్ధులు కూడా ఉంటారు, మన విషయంలో ఆయన సిగ్గుపడబోతున్నాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే ప్రభువు 2సారి ప్రత్యక్షమైనప్పుడు. కాబట్టి ఇలాంటి మాటలు అనేవి మన జీవితాలకి ఏదో మనం తెలిసి తెలియకుండా చేస్తున్నామనే ఒక అవగాహన కాకుండా, ప్రభు చెప్పిన ప్రతి మాట అనేది ఒక దినమందు తీర్చబడుతుందని ఎరిగిన వారమే భయభక్తులు కలిగి క్రైస్తులైన మనము ప్రభు విషయంలో, ఆయన మాటల విషయంలో ఎక్కడా సిగ్గుపడకుండా
ధైర్యంగా విశ్వాసంగా నిజమైన క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవించున్నాం. పూర్తమైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.